వీళ్ళు నీకు అప్పుడే చెప్పినాను బయటికి పోవద్దు అని చెప్పి ఫ్రెండ్స్తో. నిన్నే అప్పటి నుంచి మాట్లాడుతున్నా. ఏం ఆలోచిస్తున్నావు? ఫ్రాక్ బుగ్గి ఆలోచిస్తున్నా. ఫ్రాగ్ గురించి ఏంటి ఆలోచించేది? ఏంటి చిన్నప్పుడు ఎంత భయపెట్టేవాళ్ళు. ఫ్రాక్ రవ్వుతో వేస్తే మూగ పిల్లం దొరుకుతుంది అంటుండే. అప్పుడు ఎంత భయపెట్టేవాళ్ళు మేము. ఇప్పుడు అనిపిస్తుంది రవ్వుతో కొడితే మంచిగా ఉండేమో అని. గేదెలు లేని ఊరు బాధలు లేని మనుషులు ఉండరు నాయన. నీళ్ళు పక్కింటి అన్నం చూసి నేర్చుకో. నీళ్ళు ఎంత బాగా వైఫ్ కి బయటికి తీసుకెళ్తాడు, షాపింగ్ చేయిస్తాడు. రీసెంట్ గా ఒక ట్రిప్ కి కూడా పోయిస్తున్నారు. అయితే నేనేం చేయాలి? అరే నీళ్ళు నువ్వు కూడా బయటికి తీసుకెళ్ళు కదా. అరే పింక్ అడిగినా 2-3 సార్లు అడిగినా ఆ అమ్మ వస్తలేదు బయటికి పోదాం అంటే నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? ఫుల్ బోర్ కొడుతుంది, ఏం చేయాలి? ఒక పని చేస్తాను, నీళ్ళుతో గొడవ పెట్టుకుంటా, టైం పాస్ అవుతుంది మస్తుగా. నీళ్ళు సే సపోజ్ ఒక సైడ్ ఎక్స్ ఉంది, ఒక సైడ్ నేనున్నాను. ఎవరితో పెళ్లి చేసుకుంటాను నువ్వు? ఆబ్వియస్లీ నీతో పెళ్లి చేసుకుంటా. సపోజ్ నాకు ఫుల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకో, సిగరెట్ తాగడం, మందు తాగడం అట్లాంటివి, అప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చేస్తా, అలా అయినాక నీతో పెళ్లి చేసుకుంటా. అవునా? సపోజ్ అసలు నేను నీకు దొరకలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ నేను సర్చ్ చేస్తా, నువ్వు దొరికినాక అప్పుడు నీతో పెళ్లి చేసుకుంటా. గొడవే కావట్లేదు అసలు. ఇప్పుడు చెప్తా ఉండు. అసలు నేను పుట్టలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటానేమో. నాకు తెలుసు నీళ్ళు ఇట్లనే అని చెప్పి నువ్వు ఎవరు పీకుతారని వెయిట్ చేయటం తప్ప నా దగ్గర ఆన్సర్ లేదు సార్. థింక్ కొత్త జాబ్ అప్లై చేస్తున్నా, రెజ్యూమేలో అడిషనల్ స్కిల్స్ అని ఉన్నాయి. ఏం పెట్టమంటావు? అడిషనల్ స్కిల్ 24 గంటలు సోఫా మీద పడుకొని మొబైల్ చూద్దామని. కరెక్టే కదా, అదే కదా నువ్వు చేసేది అడిషనల్గా. నీళ్ళు లవ్ అనేది 5 letter వర్డ్ నీళ్ళు. ఎలా? బికాస్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. నీళ్ళు లవోయి సీరియస్లీ పులావ్ యూజ్లెస్. ఛే ఇవే తగ్గించుకుంటే మంచిది.